హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరి కొన్ని బ్లౌజెస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. కొన్ని ఏమో చూసిన డిజైన్స్ ఉన్నాయి, కొన్ని చూడని డిజైన్స్ కూడా ఉన్నాయి. రీస్టాక్ చేసినవి అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అలాగే చాలామంది కూడా ఒక డిజైన్ అయితే మాకు ఫొటోస్ పెట్టమని అడిగారండి. ఎక్కువ మెసేజెస్ వల్ల ఎవరైతే పెట్టమని అడిగారో వాళ్ళ నెంబర్ నేను మిస్ అయ్యాను కాబట్టి పెట్టలేకపోయానండి. వేరేలా అనుకోవద్దు, చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ నెంబరు. మళ్ళీ సెర్చ్ చేసినా కానీ నాకు ఆ నెంబర్ దొరకలేదు. చాలామంది అడిగారు ఆ బ్లౌజ్ డిజైన్ కావాలని. ఆ ఉద్దేశంతో చూసిన డిజైనే కానీ కలర్స్ మళ్ళీ వచ్చాయి అని మళ్ళీ రీస్టాక్ చేసామండి. అందుకని మీకు చూపిస్తున్నాను. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ సిల్క్ బ్లౌజు. క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ అండి. డిజైన్ వచ్చేసి మిర్రర్ వర్క్. ఇది బ్లౌజ్ క్లాత్ మనకు మంచి ఫ్యాబ్రిక్ అండి, కాటన్ సిల్క్ ఉంటుంది. దీనికి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో మనం వర్క్ చేసాము. అలాగే నెక్ డీప్ వచ్చేసి 10.5 ఉంటుందండి. మనకి లెంత్ కూడా బ్లౌజ్ ఫుల్ లెంత్ కూడా మనకి 17 ఇంచెస్ ఉంటుంది. ఎలా కావాల్సిన వారు అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు 15-16 వరకు కూడా వెళ్ళిపోతుంది కదా లెంత్. కాబట్టి నేను ఇది ఎక్కువగా తీసుకొని మీకు 17 ఇంచెస్ వదిలేసాను. ఇక్కడ మనం వర్క్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ నెక్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనుక ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇది ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎక్కువగా ఇస్తున్నానండి. లేదంటే చిన్నగా ఉన్న వాళ్ళు నెక్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కట్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్ కూడా మంచి మిర్రర్ అండి. ఫుల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వస్తుంది, 10 ఇంచెస్ హ్యాండ్. కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ సిల్వరే, ఎందుకంటే మనకు త్వరగా మ్యాచింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను గోల్డ్ కలర్ ఉన్న సిల్వర్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. కొంతమంది కస్టమర్స్ కూడా అలాగే అడుగుతున్నారు. హోల్సేల్గా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఏంటంటే గోల్డ్ సిల్వర్ అయితేనే ఎక్కువగా చేయండి అని చెప్పేసి సజెషన్ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. అందుకని గోల్డ్ సిల్వర్ ఎక్కువగా చూపిస్తున్నానండి. చాలామంది ఇలా ఇష్టపడుతున్నారు, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇలా చేసాము గోల్డ్ సిల్వర్. దీంట్లో మనం కలర్స్ చూద్దామండి. పింక్, మెంతి ఎల్లో, మెజెంటా పింక్, కాపర్ సల్ఫేట్ బ్లూ, రాణి పింక్, మెరూను, రాయల్ బ్లూ, రెడ్డిష్ మెరూన్, పర్పుల్ కలర్, బ్లూ కలర్, లీఫ్ గ్రీను, మంచి రెడ్, వైలెట్, బాటిల్ గ్రీన్. ఈ కలర్స్ ఈ డిజైన్లో ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీంట్లో ఉన్న కలర్స్లో మీరు నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను మీకు కొరియర్ చేస్తాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. ఈ బ్లౌజ్ వచ్చేసి 650 అండి. ఏదైనా మీకు నచ్చితే కనుక నాకు ఆ కలరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు కొరియర్ చేస్తాను. మరొక డిజైన్ చూద్దామండి. ఈ డిజైన్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ ఫ్యాబ్రిక్, కాటన్ రా సిల్క్. ఇది స్టిచ్చింగ్ చేయించలేదండి నేను. ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇన్ని కలర్ కాంబినేషన్స్, మనకి హెవీ కలర్ కాంబినేషన్ తీసుకొని ఈ థ్రెడ్ వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే. ఇది బ్యాక్ పార్ట్ నేను చూపించేది. మనం ఇది ఎలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. హై నెక్ వేసుకోవచ్చు, డీప్ నెక్ కూడా వేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ మనకి నడుం పార్ట్లో మాత్రమే వర్క్ వస్తుంది కాబట్టి మనం హై నెక్ కూడా చేసుకోవచ్చు, డీప్ నెక్ కూడా చేసుకోవచ్చు. హై నెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ అంతా కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనిపిస్తుంది, మిగతా అంతా కనుక మంచి లుక్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఇందులో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండదండి, ఎక్కువ కలర్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం మాన్యువల్ మిషన్ మీద చేసే ఎంబ్రాయిడరీ కాబట్టి ఎక్కువ కలర్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మనకి రోజు ఒక బ్లౌజు అంతే అవుతుందండి. ఇది హ్యాండ్స్.
ఇది హ్యాండ్స్. ఇది కూడా మనకి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే 1-2 బ్లౌజులు వచ్చినప్పుడు అది షాప్లోనే మనకి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి, త్వరగా సేల్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది ఎక్కువ స్టాక్ ఉండదు, కొంచెం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. ఎవరికైనా మీకు కావాల్సిన వారు ఉంటే కనుక త్వరగా నాకు స్క్రీన్ షాట్ పెడితే ఇది నేను మీకు బ్లాక్ చేస్తాను. ఎందుకంటే కలర్స్ అయితే కంపల్సరీ ఎక్కువగా ఉండవు. అలాగే మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికి ఏంటంటే టైం టేకింగ్. మిషన్ ఎంబ్రాయిడరీలో చాలా ఆర్డర్స్ ఉన్నాయండి, అందువల్ల మిషన్ ఎంబ్రాయిడరీ కూడా నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను మీకు. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అంటే మనకు రోజు ఒక 100 పీసెస్ 150 పీసెస్ వరకు వస్తాయి. కాబట్టి మనం ఎంత ప్రొడక్షన్ అయినా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది, చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది. ఇలాంటి ఐటమ్ అయితే చేయడానికి కొంచెం కష్టం అండి. ఇది మీకు ఏదైనా కావాలంటే కనుక మీరు త్వరగా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది సోల్డ్ అవుట్ అయితే నేను ఏం చేయలేను, ఒక్కొక్క సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఈ కలర్ వచ్చేసి గ్రేప్ కలర్ అండి, చాలా బాగుంది. గ్రేప్స్ కలర్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా, అదే కలరు, చాలా లైట్ కలరు, చాలా బాగుంది కూడా డిజైను. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్. పీచ్ నేను ఇవన్నీ కూడా వీడియో వరకు తీసుకురావాలి అని అనుకున్నప్పుడైతే ఇవన్నీ నేను బ్లాక్ చేస్తున్నాను, అంటే షాప్లో పెట్టట్లేదు అసలు. పింక్ కలర్, మంచి క్రీమ్ కలర్, క్రీమ్ కలర్, గ్రే కలర్, గ్రే కలర్, గ్రే అండ్ రెడ్ కలర్, ఇది లైట్ పీచ్ అండి, చాలా బాగుంది కలర్స్ అయితే. ఈ కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో మీకు ఏదైనా కలర్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. దీని ప్రైస్ వచ్చేసి 900 రూపీస్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 900. ఇది 90 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇది కాటన్ రా సిల్క్ కాబట్టి దీంట్లో మనకి కొంచెం సింక్ అవుతుంది. ఒక హాఫ్ ఇంచు వరకు మనం కొంచెం లూజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే తర్వాత ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా వస్తుందండి. ప్రజెంట్ అయితే మనకి ఇది కాటన్ రా సిల్క్ కాబట్టి ఖచ్చితంగా సింక్ అవుతుంది. ఫ్యాబ్రిక్ పరంగా చూసుకుంటే మాత్రం ఓన్లీ సింక్ అవుతుంది తప్ప కలర్ షేడ్ అవ్వడం అట్లాంటిది ఏమీ ఉండదండి. క్లాత్ అయితే చాలా మంచి స్టాండర్డ్. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు, లేదా కొత్తగా ఎవరైనా తీసుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎంత వాష్ చేస్తే అంత షైనింగ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కంఫర్ట్ కూడా ఉంటుంది, మంట అట్లా ఉంటుంది ఉండదు. సిల్క్ వేసుకున్నప్పుడు మనకి కొంచెం అనీజీగా ఫీల్ అవుతాము. ఇదైతే కనుక కాటన్ కాబట్టి కూల్నెస్ కూడా ఉంటుంది. ఇది సమ్మర్ కాబట్టి కొంచెం కూల్ ఇష్టపడతాం మనం, కాబట్టి కూల్నెస్గానే ఉంటుందండి. నేను వాడే ప్రతి బ్లౌజ్ కూడా ఇదే ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ప్యూర్ రాసుకు తీసుకున్నా కొన్నిసార్లు అది ఏమవుతుందంటే మనకి పికులుకుపోతుంది, ఇలా విడిపోతుంది. కానీ ఇదైతే కనుక అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదండి. క్లాత్కి వచ్చేసి అంత గ్యారంటీ క్లాత్. వాష్ చేసుకున్నా మనం ఎలా యూజ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నారు. చాలామంది అడుగుతున్నారు ఫ్యాబ్రిక్ గురించి మీరు చెప్పండి అని, అందుకని నేను ఇంత డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తున్నానండి. క్లాత్ బాగుంటుంది, అది మాత్రం చాలా గ్యారంటీ. మరొక డిజైన్లోకి వెళ్దామండి. ఈ డిజైన్, ఇది కూడా చాలా హిట్ డిజైన్ అండి. ఎంత స్టాక్ వచ్చినా అసలు ఉండట్లేదు. ఇప్పుడు కూడా తక్కువ కలర్స్ ఉన్నాయి. ఆ ఉన్న కలర్స్ కూడా మీ ముందుకు తీసుకురావాలని నేను ఇది వీడియోలో చూపిస్తున్నానండి. ఇదివరకు చాలామంది అడిగారు దీంట్లో కలర్స్, కాబట్టి నేను మళ్ళీ రీస్టాక్ చేశానండి. దీంట్లో ఒక 6 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. పింక్ కలర్ అండి, ఇదంతా బ్యాక్ పార్ట్, హై నెక్ వస్తుంది మనకి. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది కూడా నేను ఇదివరకు మీకు చూపించాను, కానీ ఒక్క పీస్ కూడా లేదండి. చాలామందికి మళ్ళీ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి కూడా పంపించాము. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్, చెస్ట్ 2 బూటాస్. ఇది హ్యాండ్
హ్యాండ్ మనకు 10 ఇంచెస్ ఉండదండి, జస్ట్ 5.5 ఇంచెస్ వరకు మాత్రమే ఉంటుంది. కాకపోతే మనం లాంగ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకున్న, షార్ట్ హ్యాండ్ చేసుకున్న 2 in 1గా ఉంటుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్. బ్లాక్, రెడ్. ఓన్లీ ఒక 6 కలర్స్ మాత్రమే ఉన్నాయండి ప్రజెంట్గా. రాయల్ బ్లూ, ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అండి. ఇది కూడా కాటన్ రా సిల్కే. ఈరోజు నేను కాటన్ సిల్క్లో ఒక్క డిజైన్ మాత్రమే చూపించాను. మొత్తం బ్లౌజెస్ అన్నీ కూడా రా సిల్కే అండి. పింక్ కలర్, 6 కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు దీంట్లో ఎవరికైనా ఏదైనా కలర్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఇదొక డిజైన్. నెక్స్ట్ వన్ డిజైన్ అండి. నెక్స్ట్ వన్ డిజైన్. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది నిన్ననే వచ్చింది స్టాకు, కాబట్టి కలర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇదివరకు చూసిన డిజైన్ అండి. సింపుల్ డిజైనే కానీ చాలా బాగుంటుంది. మనకి ఇది స్టిచ్చింగ్ అయితే కనుక చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇదంతా కూడా మనకు ఒక ఫిష్ బోన్ వర్క్ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. లోపలంతా కూడా అల్లికలాగా ఉంటుంది వర్క్. డిఫరెంట్ స్టిచ్ అండి ఇది, కాబట్టి మంచి లుక్ కనిపిస్తుంది. మనకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇదేంటంటే ఇలా మొత్తం అల్లికలాగా ఉంటుంది. స్టిచ్ ఇలా ఉంటుంది. హై నెక్ అండి. బ్లాక్ పైన సిల్వర్, గ్రీను, గోల్డ్ 3 కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ రెడీ అయింది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్. ఇది కూడా చాలామంది అడిగారు, కాబట్టి మళ్ళీ చేసి నేను మళ్ళీ వీడియోలో పెడతానని చెప్పాను. హ్యాండ్, ఇది హ్యాండ్. దీంట్లో కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి. జామునీ కలర్, మిక్స్డ్ మెరూన్, మిక్స్డ్ ఉంటుందండి కలరు. కాపర్ సల్ఫేట్ బ్లూ, జామున్ వెళ్ళిన మరొక షేడు, గ్రీను, డార్క్ కలర్ పింక్, పికాక్ బ్లూ, టమాటో పింక్, బ్లూ కలర్, మెరూన్ కలర్, గ్రే, లైట్ పింక్, వైట్, రెడ్డిష్ మెరూన్, ప్యారెట్ గ్రీన్, క్రీమ్ కలర్, పింక్ కలర్. ఇన్ని కలర్స్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. కలర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి. అన్నీ కూడా ప్రజెంట్ అన్ని కలర్స్ వచ్చాయి, ఒక ఎల్లో కలర్ తప్ప దాదాపుగా అన్ని కలర్స్ వచ్చాయి. మీకు ఏదైనా దీంట్లో నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మీరు మరొకసారి కలర్స్ అన్నీ కూడా చూడండి, ఎందుకంటే త్వరగా తీసేయకుండా నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వేసిన కలర్ బ్లాక్ అండి. మిగతా అన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ ఏ డిజైన్లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఏది నచ్చినా నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది బ్లాక్ చేస్తాను. ఇదొక డిజైన్. లాస్ట్ వన్ డిజైన్ అండి. ఈ డిజైను చాలామంది అడిగారు. అలాగే చాలా బ్లౌజెస్ కూడా షాప్లో మనకి సేల్ అయిపోయినాయండి. ఇది ఎంతసేపు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను, మళ్ళీ అది షాప్లోనే మనకి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. కాబట్టి ఒక పింక్ బ్లౌజులే కనీసము పింక్, రెడ్ ఒక 10 పీసెస్ షాప్లోనే అయిపోయాయండి. చాలామంది వీడియో చూసిన వాళ్ళు కూడా చాలామంది అడిగారు.
చెప్పాను కదా మెసేజెస్ ఎక్కువైపోయి ఆ నెంబరు ఎక్కడికో వెళ్ళిపోయిందండి, అసలు నాకు దొరకట్లేదు కూడా. చాలామంది అడిగిన వాళ్ళు చాలా మెసేజెస్ అన్నీ కూడా చెక్ చేసాము ఎవరు అడిగారని, కానీ ఆ అడిగిన వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి. సారీ, ఏమనుకోవద్దు, వీడియోకి రిప్లై ఇవ్వలేదు, ఫొటోస్ పెట్టలేదని. మీరు అడిగినప్పుడు ఇవి వర్కింగ్లో ఉన్నాయండి, వర్క్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు త్వరగా ఫోటో పెట్టలేకపోయాను. వీడియో అయిపోయిన తర్వాత చేయాలి, అయిన వెంటనే మీకు ఫొటోస్ షేర్ చేయాలనుకున్నానండి, కానీ అలా చేయలేకపోయాను. మీరు అలా ఏమనుకోవద్దు, నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా మనకి ఒక 6 కలర్స్ 7 కలర్స్ ఉన్నాయండి అంతే. అవి కూడా మళ్ళీ ఇవన్నీ సింగిల్ పీసెసే ఉన్నాయి. ఇంకొక ఎల్లో కలర్ ఒకటి వర్కింగ్లో ఉందండి, అది కూడా వస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు ఎల్లో ఒకటి చూపించట్లేదు, ఎల్లో ఒకటి అది కూడా ఉంది, ఈరోజు వస్తుంది మనకి షాప్కి. కాబట్టి ఈ కలర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు త్వరగా పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను వర్క్ కంటిన్యూగా వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మిషన్ పైన ఈ డిజైనే రన్ అవుతుందండి. ఒక వర్కర్ మొత్తము ఈ డిజైన్కే వర్కింగ్ చేస్తున్నాడు. వర్కర్ ఒకే డిజైన్ కంటిన్యూగా ఇదే వర్క్ నడుస్తుంది. అలా ఉందండి దీని డిమాండ్. అయితే వచ్చేసి బ్లూ కలర్, డార్క్ నేవీ బ్లూ కలర్ పైన ఈ వర్క్ కాంబినేషన్. మల్టీ కలర్ అండి, చెప్పాను కదా 13 కలర్స్తో 13 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ చేసాము. ఇది మనకి మాన్యువల్ మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి, కంప్యూటరైజ్డ్ కాదు, మాన్యువల్ మిషను. ఇది డిజైను. దీన్ని ఈ మల్టీ కలర్లో ఇలా చేసాము. ఇదివరకు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా అన్ని మల్టీ కలర్స్ పైన ఇలా మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇదివరకు నేను చేసిన డిజైన్లో ఈ స్కాలప్ వర్క్ లేదు, బ్యాక్ సైడ్ ఇలా ఇస్తే బాగుంటుందనేసి మళ్ళీ ఇది ఒకటి మార్చామండి. ఫస్ట్ ఉన్న డిజైన్లో మాత్రం ఈ వర్క్ లేదు, మామూలుగా సింపుల్ నెక్ చేసాము. ఇదైతే కనుక ఇప్పుడు స్కాలప్ చేసాం, ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఇట్లా ఉంది కదా స్కాలప్ లాగా, ఇట్లా 3 స్టెప్స్ 3 లేయర్స్ వచ్చాయి కదా. ఇంతండి, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇలా ఇచ్చాం కదా. ఇది నెక్ కూడా ఇలా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది, అలా చేశానండి. ఒకవేళ ఇలా అవసరం లేదు అనుకున్న వాళ్ళకు సింపుల్గా కూడా చేసిస్తాను. ఇది బ్లౌజ్. ఇలా స్టిచ్డ్ అయితే కనుక ఇది 1800 అండి, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక మనకి 1200. ఇది ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్లో నేను 600 చార్జ్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్కి. ఇది బ్లౌజ్. ఇలా మనం కలర్స్ చూద్దాము. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్. ఇది స్టిచ్చింగ్ కొన్ని స్టిచ్చింగ్ ఉన్నాయండి. ఒక 3 పీసెస్ ఏమో స్టిచ్చింగ్ ఉన్నాయి, 4 పీసెస్ స్టిచ్చింగ్, 4 పీసెస్ వితౌట్ స్టిచ్చింగ్ ఉన్నాయి. ఇది బ్లాక్, ఇది హ్యాండ్. 2 లేయర్స్ కాదండి, ఇంకొక లేయర్ కూడా వస్తుంది, అది స్టిచ్చింగ్లో వస్తుంది. ఇది బ్లాక్, రెడ్, మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నా నో ప్రాబ్లం అండి, మమ్మల్ని స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నా అలా అయినా చేసిస్తాం. పింక్, గ్రీన్. దీంట్లో ఒక్క కలర్ ఉందండి, ఎల్లో కలర్ ఉంది, అది కూడా మనకి రన్నింగ్లో ఉంది. ఎవరికైనా ఎల్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను మీకు ముందు చెప్తున్నాను, ఈరోజు మనకి నేను స్టోర్కి వెళ్ళేసరికి నాకు స్టోర్లో ఉంటుంది ఎల్లో కలర్ బ్లౌజ్. వీడియో చేయడానికి మాత్రం అందలేదండి, అందువల్ల అది మీకు నేను చూపించలేకపోతున్నాను. ఎల్లో కలర్ ఒకటి స్టోర్లో అవైలబుల్ ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎల్లో కలర్ గురించి కూడా మీరు చెప్పొచ్చు. ఇవైతే వితౌట్ స్టిచ్చింగ్. ఇప్పుడు మనం విత్ స్టిచ్చింగ్ చూద్దాం. పింక్. ఫస్ట్ మొన్న నేను చూపించినప్పటికీ ఇప్పటికీ ఈ డిజైన్లో కొంచెం చేంజెస్ ఏంటంటే స్కాలప్ మాత్రమే, మిగతా సేమ్ డిజైన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇది బ్లౌజ్. పింక్, రెడ్, హ్యాండ్ ఇలా ఉంటుంది.
పింక్ కలర్, లైట్ పింక్. ది హ్యాండ్. ఇందాక చూపించిన కలరే బ్లూ, నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ. ఇది బ్లాక్ కాదండి, డార్క్ నేవీ బ్లూ. ఇలా ఉంది. స్టిచ్చింగ్లో ఒక 4 పీసెస్ ఉన్నాయండి, వితౌట్ స్టిచ్చింగ్లో ఒక 5 పీసెస్ ఉన్నాయి ఎల్లోతో కలిపి. నేను మీకు చూపించింది మాత్రం మొత్తం టోటలీ 8 కలర్స్. ఎల్లో అనేది మనకు స్టోర్ అవైలబుల్ ఉంది కాబట్టి అది కూడా నేను మీకు ఇస్తానండి. ఎవరికైనా దీంట్లో ఈ డిజైన్ ఎవరైతే మిస్ అయ్యారో అడిగారు చాలామంది, మిస్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. నాకు ఇది మళ్ళీ వర్క్ చేయాలంటే మాత్రం కొంచెం టైం టేకింగ్ వర్క్ అండి. అదే మన కంప్యూటర్స్ వర్క్ అనుకోండి, 1 డేలో మనకి ఎన్ని పీసెస్ అయినా వస్తాయి. ఇది అలాంటి మాన్యువల్ మిషన్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇదైతే కనుక మీకు విత్ స్టిచ్చింగ్ అయితే 1800, వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 1200లో నేను మీకు ఈ బ్లౌజ్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే నాకు త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.